ఇదిగోండి ఒక్క 5 మినిట్స్లో అయిపోయిందండి. అంతే కదా నాన్న? ఎప్పుడు బాస్మతి రైస్ వాడతాను, ఈసారి చిట్టుముచ్చనమాట. ఇదిగోండి ఇంకా బిర్యానీ దమ్ము పెట్టేద్దాం. 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. అయితే వర్షం అండి, ఇవాళ పొద్దుటేమో ఎండ కాస్తుంది కదా అని బట్టలు వేసాను. కుర్చీలో బట్టలు కనబడుతున్నాయా మీకు? డ్రై వేసేస్తాను వాషింగ్ మిషన్లోనే, కాబట్టి కొంచెం కుర్చీల మీద ఆరబెట్టాను. బయట వెదర్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి బయట అయితే ఇప్పుడే వర్షం ఆగింది కొంచెం. మా వారు బయటికి వెళ్ళి తడిసిపోతారేమో మరి. ఇందాకడైతే చాలాసేపు వర్షం తుక్కు తుక్కు కింద పడింది, అంత బంద కింద ఉంది. ఇప్పుడే కొంచెం తెరిపించింది, మీకు అర్థమైపోతుంది. చూసారా చినుకులు పడుతున్నాయి కదా. అసలు సడన్గా వర్షం వచ్చేస్తుందండి. అయితే ఇంత చల్లచల్లగా ఉన్నప్పుడు నోటికి వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. మా వాళ్ళు అయితే బిర్యానీ ఏమన్నారు, బిర్యానీ అంటే చికెన్ తోటి అది కాదులేండి, ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఆ వీడియో పచ్చగించి తీశాను. ఈరోజు ఏంటంటే సరదాగా మా ఇంట్లో ఇంకేం ఏం చేసేస్తున్నాం అంటే ఇంకా ఈ రోజంతా మేము ఏం చేస్తున్నాం అన్నది మీకు చూపిస్తాను. గోంగూర పైన టెర్రస్ మీద చాలా బాగా వచ్చేసింది, అదంతా కోయించేసాను హారిక చేత. అదేని మా ఆడపడుచు అది కోసేసారన్నమాట. ఆ ఆకైతే ఉంది, అంతా ఒకేసారి వండలేం కదా. ఇంకా నేనేం చేస్తున్నానంటే కొంచెం దాన్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్టోర్ చేసుకోవడం అంటే ఈ వర్షాకాలం స్టోర్ అంటే ఎండబెట్టడం అలా కాదన్నమాట. అంటే ఒక 2-3 కూరలో పప్పు గోంగూర కూడా చాలా బాగుంటుంది కదా. పచ్చడికి అదిని మనం ఎలా కలితే అలా వాడుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. మా బిట్టు ఏం చేస్తున్నావు బిట్టు? ఇదేపుగా వర్షం పట్టలేదండి లోపల, ప్రస్తుతానికి ఇలా ఉంది. ప్రజెంట్ అయితేనే బట్టలమయం అయిపోయింది అనుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఎగ్ బిర్యానీ వేసేస్తాను. షాపింగ్కి వెళ్ళినట్టున్నారు పిల్లలు, అంటే వెళ్ళారు మామూలుగా. ఎగ్స్ తీసుకొచ్చారు, అలాగే గోధుమ పిండి పట్టుకొచ్చారు, టమాటాలు కూడా తీసుకొచ్చారా? అయ్యో, అల్లం మర్చిపోతే వెళ్ళారా? ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టే కదా బిర్యానీకి. మీరేమో బాగానే అడిగేస్తారు, వీళ్ళేమో బాగానే అడిగేస్తారు. నేను చెప్పాను కదా మీకు. సరే అయితే కొంచెం షట్టర్ వస్తుంది, అది పర్వాలేదా? సరే అండి, ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి గోంగూర కోసేసి 1 డే ఉంచేసాను ఆకు, అంటే టైం కుదరక నాకు. ఇప్పుడు స్టోర్ చేద్దాం. స్టోర్ చేసుకోవడానికండి మనకి పని కూడా సులువైపోతుందండి. ఇది మీకు తెలుసు కదా, ఇది ఎరుపు గోంగూర అంటాము, మన టెర్రస్ మీద ఉన్న గోంగూర అన్నమాట. ఇది శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు ఇలాగా కొంచెం సాల్ట్ వేసి మగ్గబెట్టేస్తాను. కొంచెం మనకి ఇది మగ్గుతూ ఉంటుంది, వాటర్లో ఉడుకుతుంది కదా. మనం చక్కగా స్టోర్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుందాం. మళ్ళీ మీకు చూపిస్తాను. ఎన్ని వేసాను ఎగ్స్. అసలు ఇవి ఫేవరెట్ కానండి, ఫ్రెష్ అయితే అసలు పైన ఉన్న పీల్ రావట్లేదు. అగ్గిపెట్టి వాడాల్సి వస్తుంది. కింద ఉన్నాయిరా తీసుకురండిరా, 4 ఎన్నో ఉన్నాయి లీటర్లు. ఎంత బద్ధకం మీకు అసలు. నేను కూడా వెళ్తున్నాను, నిన్న వెళ్ళాను వచ్చేసాను. కింద పెట్టేస్తానండి, ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ కూడా. ఒకటే పెట్టుకున్నాను, ఇక్కడ సరిపోతాయి కదండి, అది కాస్త పోయింది. ఇదిగోండి గోంగూర పక్క నుంచి అవుతుంది కదా, ఇంకో పక్క నుంచి ఎగ్స్ పెట్టేశాను. కొన్ని చక్కగా మనకి అగర ప్రొడక్ట్లో కూడా ఇది ఎగ్స్ అయితే అయిపోతాయి. ఇప్పుడు అది కూడా కింద పెట్టాను. మా వారు వచ్చేసరి పాపం వర్షంలో తడిసిపోయారు అన్నమాట. బయటికి వెళ్ళి వచ్చి లైన్కి అది వెళ్ళారన్నమాట అండి. అయితే ఇప్పుడు ఆయనకైతే మంచి టీ పెడిద్దాం అనుకున్నాను. నేనైతే 3 డ్రాపులు పెట్టాను, 4 డ్రాపులు వచ్చినాయి. ఇంకా ఒక 6 డ్రాపులైనా పెట్టుకోవచ్చండి మనం చాయ్ అయితేనే. చూసారా, గుడ్లు గ్యాస్ కట్టేసానండి. గోంగూర కూడా అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని కావాలంటే మనం మెత్తగా పేస్ట్లా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. ఒకసారి టీ ఇచ్చేసి వచ్చేస్తాను. ఆయన వర్షంలో అది తడిసిపోవడం వల్ల చలిగా అనిపించింది. వాతావరణం క్లైమేట్ సడన్గా మారిపోయింది. అప్పుడే ఎండగాసేస్తుంది, అప్పుడే వర్షం పడిపోతుంది, అలా పడితే అలా ఉంటుందన్నమాట. ఇంకా నేను టీ అయితే ఇచ్చేసి వస్తాను.
ఇది మీకు చూపించలేదండి అగారా వాళ్ళది. ఇది హ్యాండ్ బ్లెండర్ అనమాట. 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది. చక్కగా హ్యాండ్ బ్లెండర్ అంటే మనకి ఇంతకుముందు కూడా మీకు చూపించాను. అది చాపర్ అండ్ హ్యాండ్ బ్లెండరు. ఇదేంటంటే ఓన్లీ బ్లెండర్ అలాగే విస్కర్ అనమాట. అంటే మనం విస్సింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు పెరుగు గాని, మజ్జిగ గాని, నెయ్యి అది చేసుకుంటాం కదా! నెయ్యి అది చేసుకున్నప్పుడు వెన్నపూస తీసుకుంటాం కదా! ఆ వెన్నపూసకి అది కూడా వాడుకోవచ్చు. మనం డైరెక్ట్ గిన్నెలో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దానిమ్మకాయల జ్యూస్ మీకు చూపిద్దాం ఎలా పనిచేస్తుందన్నది ఒకసారి మీరు చూద్దురు గానీ, ఇదిగోండి అగారా వాళ్ళ బ్రాండ్స్ అయితే నేను ప్రతీదీ వాడుతున్నాను. బావుంది. ఇక్కడ స్విచ్ చేస్తున్నాను. ఇది 600 వాట్స్ మాట అండి ఇది. ఇదిగోండి ఇక్కడ మనకి అంటే స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే బాగా హై మాట. ఇదైతే కొంచెం లోలో అయితేనే మనకి బాగా పని అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఒకసారి చెక్ చేయండి. ట్రైప్లే ప్యాన్ చూపించాను కదండి ఇందాక టీ పెట్టింది, అది కూడా 5 ఇయర్స్ వారంటీ. గిన్నె కూడా చాలా దలసరిగా చాలా బాగుంది. ట్రైప్లే అది కుక్ చేసుకుని కుక్వేర్ అనమాట. ఇంకా ఏదైనా పాలు కాసుకున్నా పెరుగు తోడెట్టిన ఏదైనా చక్కగా నీట్గా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇదైతే ఇంకా హ్యాండ్ బ్లెండర్ అయితే మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒకటనే కాదు, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదేమో 1 ఇయర్ వారంటీ ఉంది. ఇది ఇలా మనం తీసేసుకొని ఇది వాష్ చేసేసుకోవడం. చూసారా బ్లేడ్ లోపల ఎలా ఉంటుందన్నమాట. ఇదిగోండి గోంగూర మనకి ఇలా ఉంది కదా, ముక్కల కింద ఇలా మనకి మెత్తగా పేస్ట్లో అయిపోవాలంటే చాలామంది మిక్సీలో ఇవన్నీ వేసుకుంటాం కదా, అలా అవసరం లేదు. చూపించండి, ఫుల్ హై స్పీడ్లో పెట్టి ఎలా అంటే చాలా అయిపోతుంది. ఇదిగో ఇంకొకటి, ఇదిగోండి ఒక్క 5 మినిట్స్లో అయిపోయిందండి. అంతే కదా నాన్న? ఇదిగోండి, ఇంకేమైనా అనిపిస్తే ఇంకొంచెం పెట్టుకోవచ్చు. ఇలాగే బాగుంటుంది. ఎంత కావాలితే అంత. పచ్చళ్ళు కూడా చక్కగా చెక్క ముక్క కావాలనుకుంటే పచ్చళ్ళకి వెజిటబుల్స్ పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అంటే ఆ వెజిటబుల్ మెత్తగా పేస్ట్ అవ్వకుండా ఇలా మనం కూడా చేసుకున్నా కూడా పచ్చడి కూడా బాగుంటుంది. ఇంక ఇవి తీసేస్తాను అంతే. ఇది కడిగేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఎగ్ బిర్యానీకి మంచిగా ఉట్టబట్టలాడుతా కారంతో మసాలాలతోటి మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వీడియో తీశాను కాబట్టి ఇంకా మీకు స్పెసిఫిక్గా చూపించట్లేదు. ఈరోజు నేను ఏమేమి పనులు చేసుకున్నానో అవి మాత్రమే చూపిస్తున్నాను. ఇవి కూడా దమ్ములోకి వెళ్తాయి అన్నమాట. మన చికెన్ పీసెస్ ఎలా వెళ్తాయో అలాగే ఎగ్ ఆమ్లెట్ ముక్కలు కూడా అందులోకి వెళ్తాయి. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆనియన్స్ మా పిల్లలు ఉన్నారే ఇంకా మాటలో పెట్టారు, కొంచెం లైట్గా సెగ తగిలిందన్నమాట. ఇదిగోండి మనకి ఇప్పుడు దమ్ వేసేద్దాం. దమ్ముకి చిట్టుముచ్చాలు వాడుతున్నాను ఈరోజు. నేను ఎప్పుడు బాస్మతి రైస్ వాడతాను, ఈసారి చిట్టుముచ్చాలు అన్నమాట. మంచి టేస్ట్ ఉంటున్నాయి. అవును, బాగుంటున్నాయి. ఇప్పుడు ఈ రైస్ని అందులో వేసేద్దాం. మలబార్ బిర్యానీ అని కూడా అనొచ్చండి, ఎగ్ మలబార్ బిర్యానీ. ఎందుకంటే టమాటాలు ఇవన్నీ వేస్ట్ చేసాం కదా. అంతే. ఇదిగోండి రైస్ 90% కుక్ అయిపోయింది, 80% కుక్ అయిపోయింది, ఇంకా పదునుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ వేసేసుకుందాం. సిమ్లో పెట్టాను, కొంచెం సెక ఎక్కువైంది కదా ఇప్పుడు దాకానే. కాలితే జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చు మీరు, కుంకుమ పువ్వు కలర్ కోసం. ఎగ్ కూడా వేసేద్దాం. ఇదిగోండి ఇంకా బిర్యానీ దమ్ము పెట్టేద్దాం. 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి, లేదా 5 నిమిషాలు సిమ్లో. ఇదిగోండి గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ మనం చక్కగా పప్పు గోంగూర వండుకునే దాంట్లో వేసుకోవచ్చు, లేదా పచ్చిరేలు మటన్ వండుకునేటప్పుడు మటన్ గోంగూర వండుకున్నప్పుడు, పచ్చిరేలు గోంగూర వండుకున్నప్పుడు చక్కగా
మీరు స్టీల్ దాంట్లో కాకుండా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోండి. మరి పులుపు కదా, అందులో లైట్గా సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసాను. అది వీడియో తీయకుండానే అయిపోయింది. ఇదిగోండి కొంచెం అది ఇంకా కొంచెం ఉంది. ఇలా స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు రెడీమేడ్గా పప్పు ఉడకబెట్టుకుని చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్లో పెట్టుకుంటే చక్కగా మనకి ఒక 15 రోజులు నెలలు ఉంటుంది. ఉక్కబోసేస్తుంది. ఇంత వర్షం పడుతున్నా కూడా పొయ్యి దగ్గర చేయడం వల్ల ఏమో అండి. మరి మీ భోజనాలు అయిపోయినాయా? మా భోజనాలు అయితే ఇంకా మొదలు పెట్టేస్తాము. ఇంకా దమ్ అయితే అయిపోయింది. ఒక 15 నిమిషాలు దమ్ అయితే పెట్టేసాను హై ఫ్లేమ్ మీద. దీని మీద చూసారా పొగ ఎలా వచ్చేస్తుందో. మంచి అరోమా కూడా వస్తుంది కదా. అయితే ఫోటో మర్చిపోయాం నిజమే. మన ఫోటో ఒకటి తీసుకోవాలి కదా తమ్మునేల్కి. మరి సరే అయితే అండి, ఫోటో తీసేసినాక మళ్ళీ మీకు కలుస్తాను. ఈ ఒక్క తమ్మునేల్కి ఒక ఫోటో 2 షాట్లు తీసేసుకున్నానండి. ఇదిగోండి బిర్యానీకి ఎలా ఉందో చూద్దరు కానీ. ఎగ్ బిర్యానీ సూపర్ ఉంటుందండి. చికెన్ బిర్యానీ కూడా పనిచేయదన్నమాట. ఇలా తీస్తున్నాను కదా, అడుగును కోడిగుడ్డు టక్కమని కట్ అయిపోయిందన్నమాట. ఇదిగోండి ఎగ్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు పైకి కిందకి ఇలా తిరిగేసేసి పెట్టేద్దాం. ఈ మలబరీ బిర్యానీ, ఎగ్ బిర్యానీ సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి చెప్పు. ఈ పీసెస్ కూడా వేస్తున్నాను. ఇది మా పెద్దోడు అడిగి బతిమలాడి మరీ చేయించుకున్నాడండి. ఈరోజు నాకు ఈ వంట ప్రోగ్రాం పెట్టుకోలేదు. అంటే వేరే ఏదో చేసుకుందాం అనుకున్నాను వీడియోలో. క్లైమేట్ మాత్రం అసలు అవుతుంది. అవునా? వర్షం. నువ్వు కూడా వచ్చానా? ఈ గ్రేవీతో కలుపుని తింటేనే బాగుంటుంది. పొగలు కక్కేస్తుంది చూసారు కదా. ఊదుకో మరి, కొంచెం కంగారు ఏమీ లేదులే, మన వాళ్ళు ఆగుతారు. మరి మీరేం చేశారు ఈరోజు లంచ్లోకి? నేనైతే సరదాగా, అంటే బయట ఇంకా వర్షం, ఇంకా బట్టలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా చూడాలి, ఇంట్లోనే ఆరబెడుతున్నాను. అందరం అంతే కదండి. మరి మీరేం చేసుకున్నారు? ఉప్పది సరిపోయిందా? నేను ఉప్పది చూడలేదు. అంటే అప్పుడు చూడటమే, మళ్ళీ దమ్మయ్యాక చూడలేదు. ఎగ్ బిర్యానీ టేస్ట్ స్పష్టంగా తెలుస్తుందా? ఓకే. ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇంకా నాకు కూడా ఆకలేసేస్తుందండి. ఇంకా మేము కూడా తినేస్తాము. మరి మీరు లంచ్ అయిపోతే కనుక కామెంట్లో చెప్పండి ఏం వండుకున్నారు అనేది. నేనైతే సరదాగా ఇలా చేశాను. అప్పుడప్పుడు మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. ఇలా గిన్నెలోనే అక్కర్లేదు. పిల్లలకు లంచ్ బాక్స్లో హ్యాపీగా పెట్టచ్చు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిన వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.